అసలు ఆ మంత్రాన్ని ఎందుకు సంస్కృతిలోనే చదవాలి, తెలుగులో చదవకూడదా అని అనిపించిందా? అయితే నేను చెప్తా, పూర్తిగా అయితే వినండి. మంత్రం యొక్క శక్తి మన మాటలకైతే ఉండదంట. ఎందుకంటే అనుదత్త ఉదాత్త స్వరితాలతో కూడిన మంత్రములు వేదాలుగా వచ్చినవి అంట. ఇవంట పరమేశ్వరుని కృపచేత అంటే ఋషులకి గోచరమైన మంత్రాలకు ఉన్న శక్తి మన తెలుగులోకి అయితే అనువదించడం జరిగిందంట. అయితే ఇది చాలా కష్టం. అయితే భావం ఒకటైనప్పటికీ సంస్కృతిలో వారిని పదాల అమెరికన్ బట్టి అంటే ఉచ్చరించే విధంగా ఈ మంత్రాలు అనేవి అంటే విశేష శక్తి వస్తుందంట. అలా అయితే పరమేశ్వరుడు సృష్టించిన ఈ యొక్క మంత్రములు అతిపెద్ద పండితుడు మాత్రమే అనువదించగలుగుతాడట. కనుక సంస్కృత మంత్రములన్నీ కూడా మన తెలుగులో చెప్పుకున్న భావానికి ఉండనే ఉండదు. కానీ ఎప్పుడైనా సరే మన సొంత ప్రయత్నం అన్నది ఇలా చేస్తే అంటే అరిష్టం అవుతుందంట. సంస్కృతిలో ఉండే మంత్రాలన్నీ కూడా అనువదించుకోవడంలో మరొక అనర్థం ఏంటంటే తెలుగులో మార్చేటప్పుడు గట్ట ఇలా సొంత ప్రయత్నాలు చేస్తే అంట అనర్థాలు దారి తీస్తుందంటే. అయితే వాల్మీకి రామాయణాన్ని ఎందరో ఎన్నోసార్లు తమ బాణీలు రచించారు. కానీ తపశక్తి సంపన్నులు రామాయణాల వలన అరిష్టం అన్నది తక్కువగా ఉన్నప్పటికీ పాండిత్యం ప్రకర్ష కోసం అంట రచించిన రామాయణాల వలన అంటే చాలా అనర్థాలు వచ్చేసాయంటండి. అయితే ఇలా మూలం అన్నది కోల్పోతామంట. ఇంకా అనువాదాలు వ్యాప్తి వస్తున్న కొద్దీ అసలైన మూలాన్ని కోల్పోతామంట. ఇంకెలాగని మార్చుకుంటే అందరూ తమకి నచ్చినట్లు అనువదించుకుంటే ఇంక మంత్రాలు చదివేస్తే సంస్కృతం ఎందుకు అని వేదపారాయణలు చెప్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ అనువాదాలు పెరిగి అందులో కలి ప్రభావంతో ఉన్న వాక్యాలన్నీ పెరిగి గందరగోళం సృష్టిస్తాయి. నిజమైన ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వారికి మూలం తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక మంత్రాలు ఎప్పుడు సంస్కృతిలోనే చదవాలి. ఇదండి. అయితే ఈ సూత్రం కూడా అంతే అంట. తపోనిష్ఠులైన వారు రచించిన కనుక వాటి మంత్రాలకు ఉన్నంత శక్తి ఉందంట. అయితే ఒకే కథ చదువుతాము, ఎంతో ప్రేరణ అయితే కలిగిస్తుంది. కథని మన మాటలో మరొకరు చెప్పుకోవాలనుకోవడం అంతే ప్రేరణ అనేది కలుగుతుందంట. అయితే అంతరార్థం అనేది మనం పడము కనుక అలా మహర్షులు రచించిన పురాణాల స్తోత్రం మనం అనువదిస్తే ఎంతటి శక్తి అయిన ప్రేరణ అనేది కలుగుతుందంట. అందుకే సంకల్పం, పరిచయం వాటి ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే సంస్కృతి చెప్పుకున్న మనసులో అర్థాన్ని భావన చేసుకుంటా అంటే శ్రేయస్ కలుగుతుంది, చాలా మంచిదంట. ఇదండి. అసలు సంస్కృతులు ఎందుకు చదవాలని అయితే మీకు అయితే తెలుస్తుంది కదా. మామూలుగా అయితే చదవకూడదంటే అనర్థాలు కూడా దారి తీస్తుందంటే అలా చేయడం వల్ల కూడా చాలా వరకు కొద్దిగా అనర్థాలు కూడా జరిగాయంటే రామాయణ దాంట్లో. ఇదండి వీడియో. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పక్కన గంట బెల్ల కొట్టండి. అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి.